మదర్స్ డే అనేది ఎలా వచ్చిందని మనం చూస్తే, అమెరికాలో యానా మేరియా జార్విస్ అని ఒక స్త్రీ ఉండేదన్నమాట. అయితే తనే ఈ మదర్స్ డేని ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకు తను ఈ మదర్స్ డేని ఎస్టాబ్లిష్ చేసిందని మనం చూస్తే, తన తల్లి కోసం తను ఈ మదర్స్ డేని ఎస్టాబ్లిష్ చేసింది. తన తల్లి పేరు ఏంటంటే యానా జార్విస్, కూతురు పేరేమో యానా మేరియా జార్విస్, తిన పేరేమో జస్ట్ యాన్ జార్విస్. అయితే ఎందుకు తన తల్లి కోసం తను ఈ మదర్స్ డేని ఎస్టాబ్లిష్ చేసింది అని మనం చూస్తే, తన తల్లి ప్రార్థన పరురాలు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే తన తల్లి అద్భుతమైన సేవ చేసింది. ఎవరి కోసం సేవ చేసింది అని మనం చూస్తే, ఫైట్స్ ఓల్డెన్ డేస్లో ఫైట్స్ బాగా అయ్యేవి కదా. ఆ యుద్ధం అయ్యేటప్పుడు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోయేవారు అనమాట. అయితే అప్పుడు కోల్పోయినప్పుడు ఈ యాన్ జార్విస్ ఏం చేసేదంటే, ఇప్పుడు ఎవరు తల్లి అన్న వారికి దూరమైందంటే తిను ఆ పిల్లలకు తల్లిలాగా తిను ఆదరించేదన్నమాట. తన పిల్లలు కాదు వీళ్ళు, ఎవరో పిల్లలు అయితే, కానీ తిను మాత్రం ఏం చేసేదంటే వాళ్ళ పిల్లలకి మదర్ లేదు అని వాళ్ళు అనుకోద్దని చెప్పేసి తినే వాళ్ళ మదర్గా వాళ్ళందరినీ ఆదరించేది, వాళ్ళ కోసం సేవ చేసేది, వాళ్ళ కోసం ప్రార్థన చేసేది. అయితే సడన్గా తను చనిపోతుంది అనమాట. ఎవరు? యాన్ జార్విస్ చనిపోతే తన కుమార్తె నా తల్లి కోసం నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఫైట్ చేసి, గవర్నమెంట్తో తను ఫైట్ చేసి ఎవ్రీ ఇయర్ మే సెకండ్ సండే, మనకి డేట్స్ మారుతూ ఉంటాయి. ఈ మంత్ మనకి 12th వచ్చింది, అదే నెక్స్ట్ ఇయర్ మనకి 12th రాదు, 11th సంథింగ్ ఏదో ఒక డేట్ వస్తుంది. కానీ తను ఒక్క ఫిక్స్ చేసింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ మే మంత్ సెకండ్ సండే రోజు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని తను ఇదొక రూల్ని తీసుకొచ్చింది అనమాట. సో తను ఎందుకు చేసింది అని మనం చూస్తే, తన తల్లి కోసం, తన డ్రీమ్, తన తల్లి మనకి మదర్స్ ఉంటే మనకి ఒక హ్యాపీనెస్సే వేరుంటుంది కదా. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం, ఇక్కడ చాలామంది మదర్స్ ఉన్నారు. మన మదర్కి ఎప్పుడైనా అనారోగ్యం వచ్చి ఇంట్లో ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుందా, బాధతో ఉంటుందా? చాలా బాధ ఉంటుంది కదా. అస్సలు మనకి ఇంట్లో ఉండబుద్ధి కాదు. మన మమ్మీ హ్యాపీగా ఉందంటే మనకి ఏమనిపిస్తుంది? మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. కానీ తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉందంటే ఆ ఇల్లు అసలు ఇల్లు లాగానే ఉంటుంది. అలాగే మనం చూస్తే తల్లి లేని వారు కూడా చాలామంది ఉంటారు. ఆ ఇల్లు చాలా బోడిగా అనిపిస్తుంది. కొంచెం సేపు మన మమ్మీ ఊరికో బయటకు ఎక్కడికని వెళ్తే ఎప్పుడు ఈ మమ్మీ ఇంటికి వస్తుందా, ఎప్పుడు ఏంటి, మనం ఎక్కువ డే అంతా మనం అందరం జాబ్స్ చేసి వచ్చాం కదా. స్కూల్లో విషయాలు కానీ ఏది కానీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకుంటాం? రాగానే మన పేరెంట్స్తో మనం షేర్ చేసుకుంటాం. నేనైతే చాలా చెప్పుకుంటాం మా మమ్మీకి. పొద్దు నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు ఏదైందో చెప్తానే ఉంటా. మా చెల్లికి కోపం వస్తుంటుంది, స్టార్ట్ చేసావా సోది అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. కానీ నేను మాత్రం మొత్తం డేలో ఏమైందో మొత్తం నా తల్లితోని నేను షేర్ చేసుకుంటా. అయితే ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం, అలాగా బిడ్డలు ఎంతోమంది ఉన్నారు తల్లిదండ్రులు లేక కదా. కానీ మనకైతే దేవుడు అందరినీ ఇచ్చాడు. లోకరీతిగా తల్లి మనల్ని ఎంత ప్రేమిస్తుందో దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనకి మమ్మీ లేదని చెప్పేసి మనం ఏ రోజు బాధపడదు. కానీ పరలోకమందున తండ్రి మనకున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు కొన్ని రోజులే ఉంటారు, కానీ ఎల్లప్పుడూ నిరంతరం నిలిచేది దేవుడే. కాబట్టి మనం దేవుని యందు ఆనందించాలన్నమాట. అయితే మనము బైబిల్లో చూస్తే తల్లి యొక్క ప్రార్థన చాలా ఇంపార్టెంట్ తమ బిడ్డల కోసం. అంటే తల్లి మనం చూస్తాం కదా విలాప వాక్యంలో, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల కొరకు నీళ్లు కుమ్మరించినట్లు. అంటే నీళ్లు కుమ్మరించు అనంటే ఉదయాన్నే తల్లి ఏం చేయాలి? మార్నింగే లేచి తమ బిడ్డల కోసం తను ప్రార్థన చేయాలి. మనము మన పేరెంట్స్ ప్రార్థన వల్లే మనము ఏదన్నా చేయగలం. తల్లిదండ్రులు ఫస్ట్ థింగ్ అంటే మన కోసం మన పేరెంట్స్ చాలా చేస్తారు. మనం ఇది నా మమ్మీ నాకు చేయలేదు అని మనం ఎప్పుడు అనుకోద్దు. మన పేరెంట్స్ మన కోసం చాలానే చేస్తారు. వాళ్ళు దానికంటే ఎక్కువనే మన కోసం చేస్తారు. అయితే మన తల్లిదండ్రులు ప్రార్థన చేస్తేనే మనము ఏమంటారు, బిడ్డలు వరదిల్లుతారు, ఆశీర్వదించబడతారు అనమాట. అయితే తల్లి యొక్క ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఒక కుమార్తెకి కానీ ఒక కుమారునికి కానీ తల్లి చేసే ప్రార్థనే వాళ్ళకి విజయాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది అనమాట. అయితే
మనం మన తల్లిదండ్రుల గురించి ఇంకొంచెం సేపు మాట్లాడుకుంటే ఎంతసేపు అన్నా మాట్లాడుకోవచ్చు కదా. మార్నింగ్ లేచిన వెంటనే తను ఏం చేస్తుంది, ఫాదర్కి బాక్స్ కట్టించేస్తుంది, తర్వాత ఇంటి పని చేసుకుంటుంది, పిల్లల్ని పంపించేస్తుంది. ఎంతగా మన మదర్ మన కోసం ఏం చేస్తుంది, సాక్రిఫైస్ చేస్తుంది కదా. మనకందరికీ హాలిడేస్ ఉంటాయి కదా. ఎంఎన్సీ కంపెనీస్లో చేసే వాళ్ళందరికీ సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. కొన్ని గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ హాలిడేస్కి సండే ఆఫ్ ఉంటుంది. కానీ మమ్మీకి ఆఫ్ ఉంటుందా? ఉండదు. 365 days పాపం ఏం చేస్తుంది, మన కోసం కుకింగ్ చేస్తుంది, ఇల్లు అంతా క్లీన్ చేస్తుంది. అంటే మన మమ్మీ యొక్క గొప్పతనం మనము ఏ రోజు కూడా మర్చిపోవద్దు అనమాట. అంటే ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నా నేను, అంటే ఇటే చూస్తున్నాను ఎందుకంటే ఎక్కువ మదర్స్ ఇక్కడే ఉన్నారని చెప్పి అటు చూస్తున్నాను. అయితే మనం బైబిల్లో చూస్తే అనేకమైన తల్లులు ఉన్నారు. వారు తమ బిడ్డల కోసం చాలా ప్రార్థనలో పోరాడారు. అయితే మనం ఎవరిని చూద్దామంటే హన్నాని మనం చూద్దాం. హన్నా మనందరికీ తెలుసు కదా. హన్నా తను ఎవరు, గొడ్రాలు, సమూయేలు వాళ్ళ మమ్మీ. అయితే తనకి ఫస్ట్ నుంచే తను ఎల్కానాని పెళ్లి చేసుకున్నప్పుడు నుండి తనకి పిల్లలు ఉన్నారా? లేరు కదా. అయితే ఎల్కానాకి 2 భార్యలు, ఒకరేమో హన్నా, సెకండ్ ఏమో పెనిన్నా. అయితే పెనిన్నాకి పిల్లలు ఉన్నారు కానీ హన్నాకి మాత్రం పిల్లలు లేరు, తను గొడ్రాలు అనమాట. అయితే తను పెనిన్నా ఇక్కడ మనం 1 సమూయేలు 1వ అధ్యాయం 1 నుండి 28 వరకు మనం చూస్తే ఎల్కానాకి 2 భార్యలు ఉంటారు. అయితే ఈ ఎల్కానా ఏం చేస్తాడంటే ఏటేటా షిలోహు, ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపత్యకు యెహోవా మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు యోక్తి ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ ఎల్కానా ఏం చేస్తున్నాడంటే పెనిన్నాకు పుట్టిన బిడ్డల కోసం, పెనిన్నా కోసం తను ఏటేటా బలులు అర్పించేవాడు అనమాట. అయితే ఇప్పుడు పెనిన్నా కోసం చేస్తున్నాడని చెప్తే హన్నాకి ఏమవుతుంది, ఇక్కడ బాధ కలుగుతుంది. తను అది డైజెస్ట్ చేసుకోలేకపోతుంది, ఎందుకు, తనకి పిల్లలు లేరు కాబట్టి. అయితే ఇక్కడ మనం చూస్తే ఆ తల్లి యొక్క ప్రార్థన మనము ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తే 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు తన ప్రార్థన మనం చూద్దాం. సైన్యములకు అధిపత్యకు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకోమని తను ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. తన జీవితంలో ఒక లోటు ఉంది, ఏంటిది, పిల్లలు లేరు. అయితే తను దేవునికి ఏమని ప్రార్థన చేస్తుంది, దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన విన్నాడా, వినలేదా? విన్నాడు కదా. మనం కీర్తనను 40వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూస్తే నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. ఇక్కడ ఉన్న వారికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిండొచ్చు కదా. అంటే చాలా డేస్ మ్యారేజ్ అయ్యి పిల్లలు లేక ఆ బాధ ఎంత మనం చెప్పుకోలేము, అట్లాంటి పెయిన్. కానీ ఇక్కడ హన్నా కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో ఉంది. కానీ తను దేవునికి ప్రార్థన చేసి, దేవా నువ్వు నన్ను మర్చిపోకయ్యా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా గర్భాన్ని తెరువు. పెళ్ళినా చూడు ఎంత హ్యాపీగా 2 పిల్లలతో ఉంది, నాకు ఆ హ్యాపీనెస్ లేదు రాజా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని తను దేవుని సన్నిధికి వెళ్ళి తను మొత్తం ఏం చెప్పుకుంది, తన బాధ అంతా కుమ్మరించేసుకుంది అనమాట. మన జీవితంలో కూడా మనకి ఫస్ట్ శ్రమ కలిగినప్పుడు మనము దేవుని కంటే ముందు మనుషుల దగ్గరికి వెళ్తాం. మన బాధ అంతా, ఇప్పుడు నాకేదో బాధ కలిగిందంటే మొత్తం మా మమ్మీకి చెప్పేసుకుంటా. అయితే అప్పుడు మా మమ్మీ వల్ల అయితే సాల్వ్ చేస్తుంది, లేదంటే సాల్వ్ చేస్తుందా, చేయదు కదా. కానీ అదే దేవుని దగ్గరికి వెళ్తే ఆలస్యమైన దేవుడు ఏం చేస్తాడో పనిని సఫలం చేసే దేవుడు. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మాట, ఆయన వాక్యము ఎల్లప్పుడూ సదాకాలము నిలిచి ఉండేది అనమాట. అయితే ఇక్కడ దేవుడు హన్నాను కూడా ఏం చేశారు, జ్ఞాపకం చేసుకున్నాడు, తన గర్భాన్ని తెచ్చాడు. అయితే మనం దానికంటే ముందు ఇక్కడ తను దేవుని సన్నిధికి వెళ్ళి తను ప్రార్థన చేయనప్పుడు
ఎవరు చూస్తారు? ఏలి చూస్తాడనమాట. అయితే ఇక్కడ మనము 13వ వచనంలో మనం చూస్తే, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను, కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని. అంటే తను ఏం చేస్తుంది, తను ఇంకా అట్లా ప్రేయర్ కాదు, ఇంకా మొత్తం తను ఏం చేసింది, ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట, మొత్తం లీనం అయిపోయింది దేవుని మందిరంలో. తను ఇంకేం గుర్తు పెట్టుకోవట్లేదు, ఓన్లీ దేవుడు తను అట్లా తను ఏమైపోయింది, మొత్తం లీనమైపోయి ఏం ప్రార్థన చేస్తుందో తనకే అర్థం కావట్లేదు. కానీ తను ఏం చేస్తుందంట, పెదవులు మాత్రం కదులుచు ఆమె స్వరము వినబడక ఆమె అలా ఉంది. అయితే ఏలి ఏమనుకున్నాడు, తిను బాగా తాగేసి వచ్చింది, ద్రాక్ష రసం తీసుకుంది, మత్తురాలు అయిపోయింది అని అనుకుంటాడు. కానీ తను ఇక్కడ 14వ వచనంలో మనం చూస్తాం, ఎంతవరకు నీవు మత్తురాలవే ఎందుకు, నీవు ద్రాక్ష రసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఇక్కడ హన్న ఏం చెప్తుందో మనం చూద్దాం. 15వ వచనంలో, హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్ష రసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అంటే తన ఆత్మను ఏం చేస్తుందంట, దేవుని మందిరంలో తను కుమ్మరించేసుకుంటుంది. మనకి చాలాసార్లు మనం ఇట్లాంటి సిచ్యువేషన్ గుండా వెళ్తాం కదా, అంటే మనకి ఎక్కడి నుండి హోప్ రాదు. ఫర్ సపోజ్ రేపటికెల్లా ఫీజు పే చేయండి అని అన్నప్పుడు, ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా హోప్లెస్ అర్థమైపోతుంది, ఎక్కడికి వెళ్ళి మనకు సహాయం రాదని చెప్పేసి మనం ఏం చేస్తాం, మొత్తం ప్రార్థనలో అంటే ఇంకా ఇన్వాల్వ్ అయిపోతాం, దేవా నాకు సహాయం చేయండి. ఇక్కడ హన్నా కూడా అదే విధంగా చేస్తుంది. తను అంటుంది, నేను ద్రాక్ష రసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను ఎక్కడ కుమ్మరించుకుంటుందంట, యెహోవా సన్నిధిని తను కుమ్మరించుకుంటుంది అనమాట. అయితే తను కుమ్మరించుకున్నప్పుడు దేవుడు తనని ఒక దినమున యెహోవా ఏం చేస్తాడు, తనని జ్ఞాపకము చేసుకుంటాడు. ఇక్కడ మనం చూస్తే 19వ వచనంలో ఆఖరి భాగం మనం చూస్తే, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకోలేను. ఇక్కడ మనం 11లో చూస్తే, నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పినప్పుడు దేవుడు నిజంగానే తన జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? హల్లెలూయా. అయితే ఈ దినమున మనం కూడా అంటే ఇలాంటి సందర్భం కాకపోయినా వేరే సిచ్యువేషన్స్ మనకి రావచ్చు. అంటే మనకి ఎక్కడ హోప్ లేకుండా కానీ, ఎక్కడ మనకి సహాయం దొరకకుండా కానీ మనం ఉన్నా కూడా మనం దేవునికి ప్రార్థన చేస్తే ఒకానొక దినమున దేవుడు మనం కంపల్సరీ జ్ఞాపకము చేసుకుంటాడు. మన ప్రార్థన అయినా ఆలకించే దేవుడు, త్రోసివేసే దేవుడు కాదు. అయితే ఇక్కడ హన్నాని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. అయితే తను ఒక మొక్కుబడి చెల్లించుకుంటుంది. ఏంటి, దేవా నువ్వు నాకు ఒకవేళ కుమారుని ఇస్తే నేను తనని నీ మందిరంలో పాలు విడిచిన వెంటనే నేను మందిరంలో వదిలేస్తాను. అంటే ఇక్కడ తల్లి ఏం కోరుకుంటుంది, తన కుమారుని పట్ల తల్లి తన కుమారుడు దేవుని మందిరములో ఉండాలి అని తను ఇష్టపడుతుంది. కాబట్టి పుట్టిన వెంటనే పాలు మాన్పించినాక తను దేవుని మందిరంలో అయితే తను ఇక్కడ తన కుమారునికి ఒక పేరు పెడుతుంది అనమాట. ఏం పేరు అంటే సమూయేలు అని పేరు పెడతారు. సమూయేలు అనగా అర్థం ఏంటంటే గాడ్ హర్డ్, అంటే దేవుడు విన్నాడు. అంటే ఏం విన్నాడు, తన ప్రార్థన విన్నాడు. అందుకని చెప్పేసి సమూయేలు అని పేరు పెట్టింది. ఇంగ్లీష్లో మనం శామ్యుయల్ అంటాం. అంటే ఆ పేరుకి అర్థం దేవుడు విన్నాడు, గాడ్ హర్డ్. తన ప్రార్థన దేవుడు నిజంగానే విన్నాడు కదా, అందుకని చెప్పి తన కుమారునికి సమూయేలు అని పేరు పెట్టింది. అయితే వాడు కొద్ది దినములైనాక తన తల్లి ఏం చేసింది, వాడిని దేవుని మందిరంలో తనని వదిలిపెట్టేసింది అనమాట. వదిలిపెడితే ఆ బాలుడు ఏం చేశాడు, దేవుడికి అక్కడే మ్రొక్కెను. చాలాసార్లు అంకులు చెప్తా ఉంటారు ఈ మాట, బాగా స్ట్రెస్ చేసి చెప్తారు. ఏం చెప్తారు, వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అంటే తన తల్లి ఎంత భయభక్తుల్లో తన కుమారుణ్ణి పెంచిందో ఇక్కడ మనం చూడొచ్చు. అంటే తనకి వాళ్ళ మమ్మీ చెప్పిందా, నేను చర్చ్లో ఇచ్చేసినాక నువ్వు మ్రొక్కని తన తల్లి చెప్పిందా? ఇక్కడైతే ఎక్కడ రాయబడలేదు. కానీ ఆ బాలుడు మాత్రం అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా మనము ఏం నేర్చుకోవాలి హన్నా దగ్గర అంటే, తను విధేయత చూపింది దేవుని దగ్గర, ప్రార్థనలో విశ్వాసం చూపించింది. తన బిడ్డలని ఎక్కడెక్కడికో పంపించేసి అక్కడ ఉండు అని చెప్పలేదు. తను ఒకటి మొక్కుకుంది, దేవుని మందిరంలో ఆ బిడ్డ పెరగాలి, దేవుని మందిరంలో తను ఒక ఉపయోగకరమైన పాత్రగా ఉండాలి. మన తల్లిదండ్రులు ఎంత అన్నా తన పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తారు కదా, లాస్ట్కి వచ్చే వరకు ఏమవుతుంది,
అప్పు చేసి మరీ చదివిస్తాడు. కానీ ఈ జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్లో అక్కడిక్కడ ఇచ్చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. కానీ మనము ఈ దినమున తల్లులైన మీరందరూ మీ బిడ్డలను ఎట్లా అంటే దేవుని కోసం వాళ్ళు దేవుని మందిరంలో ఒక పాత్రగా వాడబడాలని తల్లులైన అందరూ కోరుకోవాలి. అంటే నేను మీ అందరికీ చెప్పేంత దాన్ని కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అట్లా మాట్లాడిస్తున్నారు. ఎందుకనంటే నా జీవితంలో వ్యక్తిగతంగా చూస్తే అంటే ఇక్కడ నుంచి వాక్యం చెప్పిన పాటలు పాడిన ఇప్పుడు అంటే వాక్యం ఒక 2-3 ఇయర్స్ నుంచే నేను దేవుని మాటలను పంచుకుంటున్నాను. కానీ దానికంటే ముందు ఎక్కువ సాంగ్స్లో కానీ ఎవరు నడిపించింది అని ఒక్కసారి చూస్తే ఫస్ట్ థింగ్ మా తాత. అంటే ఎంకరేజ్మెంట్ అనేది మన జీవితంలో ఉండాలి. ఆ తర్వాత ఎవరంటే నా తల్లి. ఏ రోజు మా మమ్మీ వద్దు అని చెప్పదు, అది పాటలకి ఛాన్స్ కానీ ఏదన్నా నేనే ఒక్కొక్కసారి వద్దనుకుంటాను. కానీ అంటే నేను మా తల్లి గురించి గొప్ప అని కాదు చెప్తున్నాను. అంటే మన బిడ్డలను మనమే ఎంకరేజ్ చేయాలి, మనమే వారికి ఏం చేయాలంటే ఒక మోడల్ ఉండాలి. నేను కానీ చెల్లి కానీ మేము ఎవ్వరము ఈ స్టేజ్లో ఇలా ఉన్నామంటే దానికి ఫస్ట్ థింగ్ దేవుడే, సెకండ్ అయితే తాత, తర్వాత మా మమ్మీయే. అంటే మన బిడ్డలను మనం ఏ విధంగా ఉంచాలని ఇష్టపడాలి, దేవునిలో ఉండాలి, వాడు దేవునిలో మందిరంలో ఎదగాలి అని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం ఇంకొకటి మనం చూస్తే రెండవ తల్లిని మనం చూద్దాం. మనందరికీ తెలిసిన తల్లియే న్యూ టెస్టిమెంట్లో మత్తయి సువార్త 20వ అధ్యాయము. మనందరికీ తెలుసు హన్నా గురించి మనకు తెలుసు, ఈ తల్లి గురించి కూడా మనకు తెలుసు. దీని ఎవరంటే జెబెదయి కుమారుల తల్లి. తను ఏం చేసింది, తనకి 2 కుమారులు ఉన్నారు కదా, ఆ కుమారులను తను ఏం చేయాలని ఇష్టపడింది, బయటికి వెళ్ళేసి బాగా ఆడుకోండి అని చెప్పింది తన తల్లి. తను అలా చెప్పలేదు. తను ఏం కోరుకుందని మనం ఇక్కడ ఒక 20వ అధ్యాయం 20వ వచనంలో మనం ఒకసారి చూస్తే, అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. అందుకామె నీ రాజ్యమందు ఈయన 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే న్యూ టెస్టిమెంట్లో జెబెదయి కుమారుల తల్లి తిని ఏం చేస్తుంది, కుడి వైపున ఒకడిని ఎడమ వైపున ఒకడిని దేవా నీ పక్కన వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని తను మనవి చేస్తుంది అనమాట దేవుని. అయితే దేవుడు ఇక్కడ ఒక ఆన్సర్ ఇస్తాడు. 22వ వచనంలో మనం చూస్తే, అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలం అనేది. అంటే మనం ఇక్కడ చూస్తే దేవుని పక్కన కూర్చోవాలంటే మనకి కొన్ని క్వాలిటీస్ కావాలి. దానికంటే ముఖ్యంగా మనం దేవునితో నడిచేటప్పుడు కానీ ఫస్ట్ థింగ్ మనము లోకరీతిగా ఉన్నప్పుడు, సెకండ్ ఒక జన్మ మనం ఏంటిదని చూస్తే బాప్తిజం, పాపక్షమాపణ, రక్షణ దేవుడు మనకు అది అనుగ్రహించినప్పుడు, అవును మనం బాప్తిజం తీసుకున్నా మనకి ఇంకా శ్రమలు రావు అని మనము అనుకోవద్దు. మనకి ఏదో ఒకటి శ్రమలు అనేవి వస్తాయి. అప్పుడు ఎందుకు శ్రమలు వచ్చాయని మనం చూస్తే అది దేవుడు మనని టెస్ట్ చేస్తూ ఉంటాడు. అపవాది మనని శోధనలో పడేసినా కూడా మనము అలాంటి సమయంలో దేవుడిని శోధించే వారంగా మనం ఉండదు, దేవుని కొరకే నిలబడి ప్రార్థించే వారంగా ఉండాలి. అయితే ఇక్కడ మనం చూస్తే తన కుమారులకు కొరకు ఒక రిక్వెస్ట్ చేస్తుంది దేవునికి, ఇద్దరిని ఒక్కొక్క పక్కన కూర్చో అంటే దేవుడు అంటాడు నా గిన్నెలో ఇది మీరు త్రాగగలరా. అంటే దేవుడు ఎంత పెయిన్కి వెళ్ళారో మనకు తెలుసు కదా. గుడ్ ఫ్రైడే రోజు మనం చూస్తాం 7 మాటలు దేవుడు పలికిన 7 మాటలు మనం చూస్తాం. ఆయన రక్తం కార్చింది అన్నీ కూడా మనకి తెలుసు కదా. అయితే అది ఈజీ పనియా, టఫ్ పనియా, కష్టమైన పని కదా. అంటే దేవుని కోసం మనం ఏం చేయాలి, శ్రమ పడాలి. అయితే శ్రమ పడాలి అని అంటే
ఇప్పుడు దేవుని సువార్తను మనము అనేకులకి తెలియజేయాలి, కష్టపడాలి. అనేక భక్తులను మనం చూస్తాం, మిషనరీస్ని చూస్తాం. వాళ్ళు దేవుని కోసం ఎంతో కష్టపడ్డారు కదా. వారు అనేక సార్లు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు కోల్పోయారు. కానీ వాళ్ళు దేవుని కోసం ఏం చేశారు? కష్టపడ్డారు. అయితే మనం కూడా మన పిల్లలను ఏ విధంగా అంటే, మన బిడ్డల పట్ల మనకి ఒక కోరిక కలిగి ఉండాలి. లోకరీతిగా అనేకమైన కోరికలు ఉంటాయి, డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని. కానీ అదంతా సెకండరీ. ఫస్ట్ మాత్రం మనం ఏం కలిగి ఉండాలంటే వాడిని దేవుళ్ళో ఎలాగా నడిపించాలి. అది ఎట్లా సాధ్యమవుతుంది? అది ప్రార్థన ద్వారానే. ఇప్పుడు మన పిల్లలకి ఈ జనరేషన్లో మనం చూస్తే ఏదైనా చెయ్యి అంటే వెంటనే వాళ్ళకి ఏమొచ్చేస్తుంది తెలుసా? కోపం వచ్చేస్తుంది. నేను ఎందుకు చేయాలి అని అంటారు. అది ఏదైనా పని అయినా సరే. కానీ పిల్లలు ఈ రోజులు ఎవ్వరు లోబడేలా లేదు. కానీ ఎందుకు? తల్లి ఇంకా డీప్గా వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారు సరైన మార్గంలో నడవాలని ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ జబదయ కుమారుల తల్లి ఏం కలిగిందంటే, తనకు ఒక ఆశ. ఏంటి? దేవుని పక్కన నా 2 బిడ్డలు కూర్చోవాలని ఆశ. ఫస్ట్ థింగ్ హన్న ఏం చేసింది? తను దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినప్పుడు దేవుడు తనని జ్ఞాపకం చేసుకుంటాడు. తను ఏం చేసింది? తన బిడ్డను మందిరంలో, అనగా సేవకు, దేవా నీ ఇష్టం, వాడిని ఎట్లన్నా వాడుకో, లోకరీతిగా కాదు. బయట వదిలేస్తే అది లోకరీతిగా, దేవుని మందిరంలో ఉంటే దేవుని కోసం. అందుకే కొలిసిలో మనం చూస్తాం, మీరు పైన వాటిని వెతుకుడి, వాటి అనే మనం ఏం చేయాలి? ఆశ పెట్టుకోవాలన్నమాట. అయితే ఇక్కడ జబదయ కుమారుల తల్లి కూడా ఏం కోరుకుంటుంది? నా బిడ్డలు కూడా ఎవరితో సహవాసం చేయాలని కోరుకుంటుంది? దేవునితో. అంటే మనకి నార్మల్గా చూస్తే మనం చెడిపోవాలంటే, ఎవరేమనుకోకండి, చెడిపోవాలంటే మనకు ఫస్ట్ థింగ్ ఫ్రెండ్సే. మనం ఎప్పుడైతే మన ఫ్రెండ్షిప్ని కట్ చేసేస్తామో, మన బిడ్డల్ని ఎప్పుడైతే చెడు వాళ్ళతోని సహవాసం చేయొద్దని మనం చెప్తామో, అప్పుడే మన బిడ్డలను మనము సరి చేయగలుగుతాం. ఇక్కడ జబదయ కుమారుల తల్లి ఏం చేస్తుంది? తను దేవునితో సహవాసం చేయాలని తను ఇష్టపడుతుంది. హన్న కూడా ఎవరితోని? ఏలితోని. అంటే తను దైవజనుడు కదా, మందిరంలో ఉంటాడు, తనతోని సహవాసం చేయాలని ఇష్టపడుతుంది. అయితే మనం కూడా ఈ లోకంలో మన పేరెంట్స్, బిడ్డలు ఎవరితో సహవాసం? దేవుని బిడ్డలతో సహవాసం చేయాలని మనము కోరుకోవాలన్నమాట. అయితే మనము అదే సామెతలో మనం చూస్తే, ఇక్కడ సామెతలు 31 అధ్యాయంలో మనం చూస్తే లెమూయేలు తల్లిని మనం చూస్తాం. 31 అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే తల్లి మాటలు ఎలా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇది ఎంతమంది చదివారు ఈ అధ్యాయము? ఎందుకంటే ఒకసారి తాతున్నప్పుడు ఇదంతా ఓరల్గా చెప్పాలని చెప్పారు ఒక సండే రోజు. సో అప్పుడు నేను చదువుకున్నాను అనమాట. అంటే గుర్తుపెట్టుకున్నాను ఈ సామెతలు. అయితే ఇక్కడ 31 అధ్యాయం, మొదటి అధ్యాయం నుంచి 31 వరకు మనం చూస్తే, ఇక్కడ రాజైన లెమూయేలు మాటలు, తన తల్లి అతనికి ఉద్దేశించిన దేవోక్తి. అంటే లెమూయేలు ఒక తల్లి తన కొడుకు ఏ విధంగా నడుచుకోవాలో అని చెప్పేసి లెమూయేలు ఇక్కడ రాస్తాడనమాట. కొన్ని మనం చూస్తే నీ బలమును స్త్రీలకు ఇయ్యకు అని చెప్తుంది. తర్వాత మనం చూస్తే నువ్వు ద్రాక్షారసము త్రాగొద్దంటది. మూగవారికి, దిక్కులేని వారికి అన్యాయము చేయొద్దని తను ఏం చేస్తుందంటే తన కుమారుణ్ణి సరి అయిన బోధలో తను నడిపిస్తుంది. ఈ 31 అధ్యాయం మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది తన తల్లి ఏ విధంగా, నువ్వు ఎట్లాంటి వారితో స్నేహం చేయాలి, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైన, అంటే చాలా ప్యూర్ అనమాట అలాంటిది అని తను ఇక్కడ చెప్తారు అనమాట. అయితే మన తల్లిదండ్రులు కూడా బిడ్డలను సరి అయిన త్రోవలో సరిగ్గా మనము వారిని పెంచాలి. మన ప్రార్థన మొదటి జామున మనం లేచి ఏం చేయాలి? మన పిల్లల కోసం మనము ప్రార్థన చేయాలన్నమాట. అయితే ఆఖరిగా మనం చూస్తే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మనం చూస్తే, ఇక్కడ తల్లి పేరు లేదు, కానీ ఒక చిన్న పాప ఉంది ఇక్కడ. ఆ పాప పేరు ఏంటంటే రోదే. పాప పేరు రోదే. అయితే మనకందరికీ ఇక్కడ 12వ అధ్యాయం మనందరికీ తెలిసి, ఇక్కడ హేరోదు రాజు ఏం చేస్తాడు? కొంతమందిని సంఖ్యలతో బంధించేస్తాడు అనమాట. అయితే అప్పుడు బంధించి వేసినప్పుడు పేతుర్ని కూడా ఏం చేస్తాడు? చెరసాలలో 5వ వచనంలో మనం చూస్తే, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండు. అంటే ఇక్కడ ఏం నడుస్తుంది? ప్రార్థన సహవాసం అనేది నడుస్తుంది అనమాట. అయితే
తన తల్లి ఏం చేసింది, తన తల్లి ఒక్కతే వెళ్ళొచ్చు ప్రార్థనకి, కానీ తను ఏం చేసింది, తన కుమార్తెను, ఆ కుమార్తె పేరేంటి, రోదే. ఇక్కడికి వాళ్ళ మమ్మీ పేరు రాయలేదు, కానీ రోదే అని ఒక చిన్నదని రాయబడింది. అయితే వాళ్ళ మమ్మీ ఏం చేసింది, తను ప్రేయర్కి వెళ్తుంది. ఇప్పుడు మన చర్చ్లో కూడా మనకి ఏదైనా ఏ ప్రేయర్స్ ఉన్నా కూడా మనము మన పిల్లలను వెంట పెట్టుకొని రావాలి. నేను ప్రేయర్కి వెళ్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు, లేదంటే బయట ఫ్రెండ్స్తో వెళ్ళని మనం అదే చెడిపోయే స్టేజ్ కదా, మనం అట్లాంటిది మన పిల్లలకి ఎంకరేజ్ చేయొద్దు. అయితే ఇక్కడ తన తల్లి ఏం చేస్తుంది, ఉపవాస ప్రార్థనకు వచ్చింది. అలాగే ఎవరిని వెంట పెట్టుకొని వచ్చింది, తన కుమార్తె రోదే అని ఒక చిన్నదాన్ని కూడా వెంట పెట్టుకొని వచ్చింది. అయితే ఇక్కడ సంఘంలో ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు, అత్యాసక్తితో, అంటే పేతురు గారు జైల్లో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆ ప్రార్థనలో కూడా ఎవరున్నారు, రోదే అని ఒక చిన్నది ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రభు దూత పేతురు దగ్గరకు వచ్చేసి చెరసాల నుండి తనని విడిపించేస్తాం అనమాట. విడిపించేసినప్పుడు పేతురు మందిరానికి వచ్చేటప్పుడు ఇక్కడ మనము 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, అతడు తల వాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. అంటే అందరు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు అనమాట. ప్రేయర్ చేసుకుని ఉంటే సడన్గా డోర్ దగ్గర నుండి ఎవరో నాక్ చేస్తున్నట్టు సౌండ్ వస్తే తను చిన్నది ఏం చేసింది, వెళ్ళింది అనమాట. వెళ్తే తను డోర్ తీయలేదు, కానీ తను ఎవరి స్వరం గుర్తుపట్టిందంటే పేతురు యొక్క స్వరము తను గుర్తుపట్టింది. అంటే పేతురు యొక్క స్వరం తను ఎలా గుర్తుపడుతుంది, తను చిన్నది కదా, ఎట్లా గుర్తుపట్టిందంటే వాళ్ళ మమ్మీ తనని డైలీ ప్రేయర్స్కి తీసుకొచ్చేది కాబట్టి దైవజనుడి యొక్క స్వరము తను గుర్తుపెట్టుకుంది. దేవుని పేతురు యొక్క స్వరం తను గుర్తుపెట్టుకొని తలుపు తీయకుండానే ఇక్కడ మనం చూస్తే రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. 14వ వచనము, ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అంటే తను ఏం చేసింది అంటే హ్యాపీనెస్. ఏంటి హ్యాపీనెస్ తనకి, ఇక్కడ ప్రేయర్స్ అవుతున్నాయి, అందరూ చర్చ్ మెంబర్స్ ప్రేయర్ చేస్తున్నారు, పేతురు చెరసాలలోకి వెళ్ళి వచ్చేసాడని చెప్పేసి తను డోర్ తీయలేదు. అలాగే పరిగెత్తుకొని వచ్చేసి పేతురు స్వరం నేను విన్నాను, బయట ఉన్నాడు తను. అంటే ఇక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, కానీ వాళ్ళలో ఒకటి లేదు. ఏంటి లేదు, విశ్వాసం లేదు. ఆ చిన్నదాని మాటలు వీళ్ళు ఏం చేశారు, వినలేదు, నిర్లక్ష్యం పెట్టారు. అయితే ఇక్కడ చిన్న చెప్తుంది, ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానవని, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢిగా చెప్పునప్పుడు వారు అతని దూత అనేది. అంటే ఆ చిన్నది చెప్పింది కరెక్ట్ అయింది కదా. అయితే మనము ఇక్కడికి వెళ్ళి ఏం నేర్చుకోవాలంటే, మన పిల్లలను దేవుని సహవాసంలో మనం పెంచాలి. ఫస్ట్ది కూడా మనకి ఫస్ట్ తల్లి హన్నా, జబదయ కుమారుల తల్లి, 3 రోదే వాళ్ళ మమ్మీ, వీళ్ళు ముగ్గురు ఏం చేశారు, దేవుని సహవాసంలో తన పిల్లలను పెంచాలి. బయట వారితో స్నేహం చేసే దానికంటే మందిరంలో మన పిల్లలు సంఘస్థులతో పెద్దవారితో సహవాసం చేసి కొత్త విషయాలు నేర్చుకుంటే దానికంటే మనకి ఇంకా సంతోషము అక్కర్లేదు కదా. అయితే ఇక్కడ రోదే అనే చిన్నది కూడా ఏం చేస్తుంది, పేతురు స్వరాన్ని తను గుర్తుపెట్టుకొని వారందరికీ తలుపు తీయకుండానే సంతోషంతో లోపలికి వచ్చి తను చెప్పింది. అయితే మన పిల్లల్ని చిన్నప్పుడునే మనము దేవుని భయభక్తుల్లో పెంచాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే తమ తల్లిదండ్రుల మాటలు వినరు, నిర్లక్ష్య పెడతారు. అట్లాంటప్పుడు సమూయేలులో మనం ఒకటి వాక్యాన్ని మనం చూద్దాం. సామెతలు, లోయ కాకులు వచ్చి ఇక్కడ 30వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వానికి లోయ కాకులు పీకు వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. అంటే మనం పిల్లలు అంటే తల్లి మాట మనం ఏం చేయాలి, వినాలి. అదే మనం కొలెస్సీలో కూడా చూస్తాం కదా, పిల్లలారా మీరు మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది దేవునికి మెచ్చుకొనదగినది. అంటే మనం దేవుని ఎట్లా మెచ్చిపిస్తాము,
మన తల్లిదండ్రుల మాట మనం విని వాళ్ళకు లోబడి, అందుకే మనము 10 కమాండ్మెంట్స్లో కూడా మనం చూస్తాం కదా, నువ్వు ఈ లోకంలో దీర్ఘాయుష్మంతుడు అగునట్లు ఏం చేయాలి, నీ తల్లిని నీ తండ్రిని దూషించమని దేవుడు చెప్తాడు కదా. అందరు అల్లట్టుగా ఉన్నారు, థ్యాంక్ యూ. అయితే తల్లిని తండ్రిని ఏం చేయాలి, మనము సన్మానించాలి. అంటే ఏదో షాలో తెచ్చేసి వారం వారం వాళ్ళకి కప్పేయమని కాదు, మన మాటలతో మన ప్రేమతో థ్యాంక్ యూ మమ్మీ అని మనం చెప్పాలి. లాస్ట్ వీక్ భయంకరమైన వర్షం పడ్డది కదా, ఎంతమందికి గుర్తుంది? భయంకరమైన వర్షం, అసలు ఇంటికి ఎవరు వస్తారో. అంటే మొన్నటి వరకు బాగా ఎండలు, ఇప్పుడు కూడా ఎండనే ఉంది. కానీ ఆ రోజు ఏమైంది, సడన్గా ఫుల్ గాలి వర్షం. నేను మా చెల్లి వస్తున్నాం, మెట్రోలో గాలికి ఇద్దరం ఇట్లా సైడ్కి అయిపోతున్నాం, అంత గాలి వచ్చింది మెట్రోలో. మెట్రో ట్రైన్ ఆపేశారు కొంచెం సేపు. ఆటో బుక్ చేసుకున్నామంటే ఆటోస్ బుక్ అవ్వట్లేదు, ఎట్లా వెళ్తాం దేవా ఇంటికి. ఇదొక టెన్షన్. అంటే మా మమ్మీ ఇంట్లోకి వెళ్ళి ఒక టెన్షన్, ఎక్కడున్నారు, రండి రండి, ఆటో ఎంతైనా పర్వాలేదు వచ్చేయండి అని. అక్కడేమో ఆటోస్ ఏమవుతున్నాయి, బుక్ అవ్వట్లేదు. అయితే ఈ సిచ్యువేషన్లో మన కోసం ఎవరు ఎక్కువ టెన్షన్ పెట్టుకున్నారు? మమ్మీ. అట్లని ఫాదర్స్ పెట్టుకోలేదని కాదు, ఫాదర్స్ కూడా పెట్టుకుంటారు, కానీ ఎక్కువ. ఎందుకంటే మమ్మీ ఇంట్లోనే ఉంటుంది కదా, అయ్యో 6 వరకు ఇంటికి వచ్చేస్తారు, 6:30 అయిపోయింది, చీకటి గాలి, కరెంట్ లేదు, ఎట్లా వస్తారో అని చెప్పేసి అప్పుడే మనకు అర్థమైపోతుంది. అంటే ఏ సిచ్యువేషన్లో అయినా మదర్స్ లవ్ని మనము చాలా గౌరవించాలి. వాళ్ళని అంటే మనకి ఒక్కొక్కసారి కోపం వస్తుంది, చిరాకు ఇచ్చుకుంటాం, కానీ కొంచెం సేపటికి మనం ఏం చేయాలి, కలిసిపోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. మా ఇంట్లో నాకు, మా మమ్మీకి, మా చెల్లి కూడా అయితే ఫస్ట్ వచ్చి మా మమ్మీయే మాట్లాడుతుంది. మరి ఇది ఎంతమంది ఇంట్లో అవుతుందో నాకు తెలియదు, కానీ మా మమ్మీతో మేము కూడా పడ్డ, ఆమె మాతోని ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా మా మమ్మీ వచ్చి ఫస్ట్ మాట్లాడుతుంది. అయితే నేను ఇక్కడ నుండి నేర్చుకున్నాను అనమాట చాలా. అంటే ఈ జనరేషన్లో పిల్లలకి కొంచెం తక్కువ లేదని చెప్తే కోపం వచ్చేస్తుంటుంది, కానీ తల్లి ప్రేమ మాత్రం అలాంటిది కాదు. మనమన్నా తినకుండా అనుకుంటాం, కానీ మన మమ్మీ ఏమంటుంది, లేచి తిను అని అంటుంది. ఒకవేళ అదే గొడవ పడినప్పుడు మన మమ్మీకి వెళ్ళి మమ్మీ తిను అని అంటామా? అనము. కానీ తల్లి ఏం చేస్తుంది, తనకి మన మీద ఎంత కోపం ఉన్నా ఒక టైంకి వచ్చి వెళ్ళి తినమ్మా, చాలు కదా మనకు ఒక్క మాట అంటే. మన తల్లి మనని అంతగా ప్రేమించినప్పుడు మనం తనని రిటర్న్ ఏదో పెద్ద సంపాదించేసినా అది ఎక్కువ రోజులు ఉండదు. తనని గౌరవించాలి, తనని ప్రేమించాలి. తను మన కోసం ఎంతో చేస్తుంది కదా. ఇక్కడ ఉన్న అంకిల్స్ వాళ్ళు కానీ వాళ్ళకు కూడా మదర్స్ ఉన్నారు. ఒక్కసారి మనం మదర్ చేసినవి మనం జ్ఞాపకం చేసుకుంటే, చాలా టఫ్ సిచ్యువేషన్ డెలివరీ టైంలో తను ఎట్లా మనని అన్ని 9 months తను ఎట్లా మనని కాపాడుతుంది తన రూమ్లో అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అది చాలా. అందుకే దావీదు కూడా అంటాడు కదా, నీవు నా తల్లి గర్భంలో నువ్వు నన్ను ఎలా ఉంచావు దేవాది. తను ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎట్లా మనం అసలు మన కళ్ళు ఎలా వస్తాయి, చేతులు ఎలా వస్తాయి, అసలు బయటికి అంటే మనకంత ఆశ్చర్యం ఉంటుంది. కానీ దేవుడు మాత్రం మన తల్లిదండ్రులని మనకి ఇచ్చినాడు కాబట్టి మనం వాళ్ళ పట్ల ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా వాళ్ళని సంతోషపెట్టే వారం ఉండాలి. అంతే. మనకి కోపాలు వస్తాయి, ఏదొస్తాయి, ఒక్కొక్కసారి వాళ్ళు మన మాటకి యాక్సెప్ట్ చేయరు, కానీ అయినా కూడా మన తల్లిదండ్రులను ప్రేమించాలి. దగ్గరగున్నా దూరంగున్నా ఎక్కడున్నా వారిని మనము గౌరవించాలి, వారిని మనము ప్రేమించాలన్నమాట. అయితే ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువారిని కూడా చూస్తే తన తల్లి అయిన మరియను ఎంతో ప్రేమిస్తాడు కదా, ఎంతో ప్రేమిస్తాడు. తను ఎప్పుడు కూడా తను ఏం అంటే మనకి తక్కువ రాసి ఉన్నా కూడా మనము ఒకటి మాత్రం నేర్చుకోవచ్చు, ఒక తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మనకి బిడ్డలు లేరు, ఒక్కదానినే ఉన్నాము, తల్లి లేరు, పిల్లలు లేరు అని మనం ఒక్కరమే ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఒక తల్లి వాణిని ఆదరించినట్లు నేను వాణిని ఆదరిస్తాను. ఈ ఒక్క మాట, ఈ మదర్స్ డేకి మనం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నాం, ఒక తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నాకు పిల్లలు లేరు, నాకు తల్లి లేదు అని మనం అనుకున్నప్పుడు మనకి తల్లి తండ్రి అంతా తండ్రి అయిన దేవుడే. అయినా మనకి ఆయన ఒక్కడుంటే మనకి చాలు. ఒంటరి జీవితంలో కూడా ఆయన మనకి తోడై ఉండే దేవుడు అనమాట. అయితే ఇన్ని చేస్తున్న మన తల్లిదండ్రులను మనము ప్రేమించాలి, గౌరవించాలి. హన్నా ఏ విధంగా అయితే తను మొక్కుబడి చేసుకొని తన పిల్లలను దేవుని మందిరంలో తను ఉంచాలని ఇష్టపడ్డదో, రెండవదిగా జబదయి కుమారుల తల్లి తన కోరిక ఏంటి, తన పిల్లలు
దేవునితో సహవాసం చేయాలి, దేవుని భక్తులతో ఉండాలని ఏ విధంగా తను కోరుకుందో. మూడవదిగా రోదే వాళ్ళ మమ్మీ, అంటే ప్రతి ఒక్క కూడికలో తన పిల్లను తను వెంట పెట్టుకొని వచ్చి దేవునితో సహవాసం చేయించిన అలాంటి తల్లులుగా మనం అందరం ఉండాలి. అలాగే మనం కూడా మన తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించి ఎంత కష్టం వచ్చినా ఏది వచ్చినా మన మమ్మీ డాడీని మనం మాత్రం ఫిల్ చేయండి, విడిచి పెట్టొద్దు. చిన్ని మాటలు దేవుడు దీవించినాక ఏదైనా తప్పు ఉంటే దయచేసి క్షమించి. గాడ్ బ్లెస్ అమ్మ. చాలా సంతోషం. ఒకనొక రోజున ఒక తల్లిగారు ఒక ఉత్తరం వస్తుంది వాళ్ళ టీచర్ దగ్గర నుంచి. ఆ ఉత్తరం సారాంశం ఏంటంటే, నీ కొడుకు చాలా తెలివైనడు, వాడికి చదువు చెప్పేంత పరిస్థితి మా స్కూల్లో లేదు, తీసుకెళ్ళిపోమని చెప్పేసి ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరం మడత పెడుతుంది, పుస్తకంలో పెడుతుంది. ఆ ఉత్తరం తీసుకుని తల్లిగారు చదువుతారు. చదివిన తర్వాత చాలా దుఃఖపడుతుంది, ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఉదయం పూట కొడుకు బ్యాగ్ పట్టుకుని స్కూల్కి వెళ్ళాక ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏమంటుందంటే వాళ్ళమ్మ, ఒరే నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదు, నేనే నీకు చదువు చెప్తాను, నీకు చదువు చెప్పే అంత తెలివి వాళ్ళ దగ్గర లేదు. అర్థమ్మా? అదే, నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు చాలా మంచి గొప్ప స్టూడెంట్, నీకు చదువు చెప్పేంత తెలివి వాళ్ళ దగ్గర లేదు, నేనే చదువు చెప్తాను నీకంటే. వాడికి చెవులు వినపడు, అంత ముద్దుబారిపోయిన మెదడు. ఇంకో విధంగా చెప్పాలంటే తల్లి ప్రార్థనతో పెంచుతుంది, ప్రార్థనతో చదువు చెప్తుంది. తాను 999 సార్లు ఓడిపోతాడు ఒక ప్రయత్నం. 999 సార్లు అమ్మ వెనకాల నిలబడుతుంది. అది ఏమంటే తెలుసా, చాలామంది తల్లుల నుంచి చూస్తాను, నాకు భాగ్యం లేదు, కానీ రే నువ్వు గొప్పడురా, రోజుకి పొద్దుడు 2 సార్లు సాయంత్రం 2 సార్లు పొగుడుతుంది. అర్థమవుతుంది అన్నమాట. నీకెంత గొప్పవాడు లేడు, నీ వాళ్ళకంటే తెలివైనవాడు, వీళ్ళకంటే తెలివైనవాడు, నువ్వు బ్రహ్మాండమైన వాడు అని చెప్పేసి అసలు గాలి కొడుతుంది అంటదే. గాలి కొట్టడనా అంత ఉబ్బించేస్తాడు. అలా పెంచింది ఆ తల్లి. 999 సార్లు ఫెయిల్ అయిపోతాడు. అప్పుడు వెలుగుతుంది బల్బు. అర్థమైంది అనుకుంటాను నేను. 1000సారి ప్రయత్నంలో బల్బు వెలుగుతుంది. ప్రపంచంలో ఇప్పుడు కరెంటు బల్బులు రాత్రి చీకటికి వెలిగిస్తుంది. అది ఆ తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క ప్రోత్సాహం. జనరల్ ఎలక్ట్రిక్ అనే ఒక కంపెనీని స్థాపిస్తాడు. ఆ కంపెనీని స్థాపించిన తర్వాత తాను ప్రయోజకుడయ్యి అనేక బహుమతులు తీసుకున్న తర్వాత ఎందుకో వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు పుస్తకం వాళ్ళమ్మ బైబిల్ తీసి చదువుతాడు. ఆ ఉత్తరం ఏదైతే టీచర్ రాసిందో ఆ ఉత్తరం తీసి చదువుతూ ఉంటే దాంట్లో ఏముంటుంది తెలుసా, నీ కొడుకు చెవులు పనిచేయవు, నీ కొడుకు ముద్దోడు, ఎన్నిసార్లు చెప్పిన బుర్రకెక్కదు, వేస్ట్, వీడి వల్ల ఇతర స్టూడెంట్లు కూడా పాడైపోతున్నారు, ఇక నుంచి టీసీ ఇచ్చేస్తున్నాం, రేపు వచ్చి టీసీ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపో, నీ కొడుకు మా స్కూల్లో కంటిన్యూ చేయలేమని రాసి వలవల ఏడుస్తాడు. థామస్ ఆల్వా ఎడిసన్. ఎందుకు నేను చెప్తున్నానంటే తల్లి యొక్క పాత్ర మనం ఎందుకు పనికిరానట్టు ఉంటుంది. వాడిని ఎంకరేజ్మెంట్ చేస్తూ, ప్రార్థన చేస్తూ, పురుకొలుపుతూ. ఈ రోజుల్లో కూడా మీరు ఎవరన్నా పిల్లల మీద గొడవ అయిందనుకోండి, మనం వెళ్ళామనుకోండి, ఉదాహరణకి ఆమె చేతిలో మనకు తనులు తప్పు రక్కేసారు పట్టుకుని, వారి గురించి అని తప్పుగా మాట్లాడండి వెళ్ళి, నీకు దమ్ముంటే. వారి ఇంటికి అలాగ నేను చూశాను, ఇలా చూశాను, అలాగంట కదా, ఇలాగంట అనుకున్నాను. వెంటనే ఏమంటే తెలుసా, నువ్వు పెద్ద గొప్పోడు, నీ ఇల్లు అలా పెద్ద సరిగా ఉందని చెప్పేసి ఆయనకి ఇద్దరి దగ్గర తిరుగుతుంది అంటే తను అంతే తెలుసా.
కాకి పిల్ల కాకి గుడ్డ అంటారే. తల్లి బిడ్డల పట్ల నా పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని విన్నట్టుకంటే ఎక్కువైన సంతోషం. అనగా సత్యములు అనగా యేసు క్రీస్తు వారిలో మన పిల్లల్ని మనం నడిపించాలి, వాక్యం నడిపించాలి. ప్రార్థన. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవెన